అందరికీ నమస్కారం. నా పేరు రోనికి చలపతిరావు, రిటైర్డ్ ఇంజనీర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ముఖానికి రంగు పూసుకున్న వాళ్ళందరూ సెలబ్రిటీలు కాదండి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న కొన్ని పరిణామాలు బట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. చాలామంది అనుకుంటుంటారు మేమంతా మహా మేధావులు అనుకుంటారేమో కానీ సెలబ్రిటీలుగా చెప్పుకొని, కానీ వాళ్ళేమి కాదు. అటువంటి మేధావులు వేరే ఉన్నారు. మహామూలు అని సెలబ్రిటీలు అనే కానీ అందరినీ కూడాను ఏదో ముఖానికి రంగు పూసుకున్న అందరూ సెలబ్రిటీలు కాదండి. వాళ్ళు ఏదో వృత్తి చేసుకుంటున్నారు. డైరెక్టర్ చెప్పిన బట్టి వాళ్ళు నడుస్తారు. వాళ్ళు ఎన్ని టేకులు తీసుకుంటే అన్ని టేకులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు స్వయం సమృద్ధి మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు ఏం కాదు. అటువంటి వ్యక్తులు వేరే ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే ఆ సెలబ్రిటీని వీళ్ళు అనుకుంటున్నారు, రకరకాలుగా వీళ్ళు చూసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా ఈ ప్రజలు కూడా అలాగే తయారై వాళ్ళకి ఏదో ఆకాశంలో ఊడిపడినట్టు వాళ్ళని వింతగా చూడడానికి వెళ్తుంటారు. దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్. మేధావులు ఉన్నారు, అలాంటి వాళ్ళు సెలబ్రిటీలని ఓ పద్ధతిగా ఉంటుంది. వీళ్ళంతా రంగు పూసుకొని ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. మంచిది, వాళ్ళ వృత్తి అనేది ఏదో ఒకటి జరుపుతున్నారు, వాళ్ళ జీవనోపాధి కోసం చేస్తున్నారు అంతే. అందులో కొంతమంది గుట్కా ఆ పేరు చెప్పుకొని కొంతమంది గుట్కా అమ్ముకున్నాడు, గుడంబ అమ్మినోడు, గంజాయి అమ్ముకున్నాడు, డ్రగ్స్ అమ్ముకున్నాడు, క్యాబరీ డ్యాన్సులు చేసిన వాళ్ళు వీళ్ళందరూ సెలబ్రిటీలు అవుతారండి. ఇలాంటి వ్యక్తులే ఉన్నారు. సో సైకో వ్యక్తులే చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ సెలబ్రిటీలు కాదండి, ఆలోచించండి. సెలబ్రిటీలు అంటే మహామూలు ఉన్నారు. ఒక రైతు పంటని ఎక్కువ దిగుబడి చేశారంటే అతను సెలబ్రిటీ అవుతాడు. 20 బస్తాలు 30 బస్తాలు తీసినట్టు అతను సెలబ్రిటీ అన్నారు రైతుని. ఒక సిపాయి తన ప్రాణాలకి తన తాలూకా కుటుంబ తాలూకా ఉన్నటువంటి బాగోగుల్ని విడిచిపెట్టి దేశ రక్షణ కోసం బార్డర్లో పోరాడుతున్నాడంటే అతనికి సెలబ్రిటీ అవుతాడు. అలాగే సైంటిస్ట్ కొన్ని కోట్లాది మందికి ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సరే ఒక ప్రయోగాన్ని కనిపెట్టాడంటే అతను సెలబ్రిటీ. ఒక ఇంజనీర్ పెద్ద కట్టడం కట్టాడని కొన్ని లక్షలాది మందికి ఉపయోగపడే ఒక డ్యాము ఇలాంటివి కట్టారంటే ఇలాంటి వాళ్ళు సెలబ్రిటీ. లేదు మేధస్సు పరంగా చెప్పాలనుకుంటే ఒక గరికపాటి, చాగంటి ఇలాంటి అందరూ స్వయం ప్రేరితమైనటువంటి వాళ్ళు. సులభ నాటకాల మండలి ఆర్టిస్టులు ఉన్నట్టు వారు సెలబ్రిటీలు. వాళ్ళు స్వయం మేధస్సు కలిగినటువంటి మహామేధావులు. వాళ్ళకేం డైరెక్షన్ చేసి అక్కర్లేదు, టేకులు కట్లు ఉండవు. సో అటువంటి వాళ్ళు సెలబ్రిటీలు. మహామూలు ఉన్నారు, ఒకప్పుడు చేసి ఉన్నటువంటి ఎన్టీ రామారావు కంటే అతను యుగ పురుషుడు. అతనికి ఎవరు చెప్పనవసరం లేదు. అతను కళారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో అన్నింటిలో కూడా అతను ఉన్నతమైన వ్యక్తి. అతనికి ఎవరు సెలబ్రిటీలు కదా, లెజెండరీ. ఈజ్ ద ఓన్లీ లెజెండరీ ఇన్ ఇండియా. అలాంటి పక్కన పెట్టండి. ఆ టైంలో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. ఎస్వీఆర్ ఇలాంటి వాళ్ళందరూ మహా సెలబ్రిటీలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటిలో 10 మంది కూడా ఉంటారు. ఈ వందలాది మంది ఉన్నటువంటి నటుల్లో కానీ మిగతా ఉన్నటువంటి యాక్టర్స్ అనుకుంటున్నాం మనం. అది సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ ఉన్నటువంటి వాళ్ళు అందరూ సెలబ్రిటీలు కాదండి. ఖాళీ వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. డైరెక్టర్ చెప్పింది టేకు కట్ అంటే టేకు కట్ అవుతుంది. నాకు ఈ పదం రాదు అని చెప్పమన్నారంటే 100 సార్లు చెప్తాడు, అది కట్ అవుతుంటుంది, టేక్ అవ్వదు. ఎవరో డూప్ వచ్చి వెనక నుంచి చెప్తాడు, అది ఓకే అవుతుంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సెలబ్రిటీలు అనుకుంటున్నాను, కానీ అది కాదు. మహామూలు అంటే ఎన్టీ రామారావు గారు అంటే ఒక అనర్గళంగా చెప్పగలిగిన వ్యక్తి. ఏ భాషలో కానీ, ఏదైనా సరే, ఏ రంగంలో కానీ ఏ విధమైనటువంటి భావ ప్రకటన చేయాలనుకున్నా అతను చెప్పగలిగిన స్థామత ఉండేది. అతను గంటల తరబడి చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉండేది ఎన్టీ రామారావు గారు, సూర్య గారికి, ఇలాంటి వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ సెలబ్రిటీలు. ఇప్పుడు వాళ్ళు కదా. చేత మనం చెప్పేది ఏంటంటే ఈ విషయంలో నిష్ఠాతులు ఉన్నటువంటి వాళ్ళే సెలబ్రిటీలు అండి. వీళ్ళందరినీ సెలబ్రిటీలు కాదు, వాళ్ళు వృత్తిపరంగా ఏది పని చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా మాట అంటే వాళ్ళు పెద్ద ఇదైపోతున్నారు ఈ మధ్యన. మీ మీద మీరు సెలబ్రిటీలు కాదు, ప్రజలు ఆ విధంగా పిచ్చోళ్ళలాగా మిమ్మల్ని చూస్తున్నారు కానీ మీరు సెలబ్రిటీ అనుకొని ఊహించుకుంటున్నారు. అంతకుమించి ఏం లేదు. మీకు స్వయం ప్రతిపత్తి ఏమి లేదు, స్వయం ప్రతిభ ఏమీ లేదు. డైరెక్టర్ ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్తారు. ఎన్ని కట్టలు చేయమంటే అన్ని కట్టలు చేస్తారు, టేకు కట్టలు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రం నాది ప్రజలే, దీనికి అందరికీ ప్రజలే కారణం. మీరు ఆ విధంగా వాళ్ళని ఊహించుకుంటున్నారు కనుక వాళ్ళు సెలబ్రిటీలుగా ఏదో అనుకుంటున్నారు.
సో ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. సుధంగా చెప్పాలంటే సమాజానికి ఏం ఉపయోగం లేదండి వీళ్ళ వల్ల. ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీలను చెప్పుకునే వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు. మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడదు. ఎప్పుడో ఏదో అవసరమైతే వాళ్ళు దాంట్లో ఉన్నది కొంత 1,000 కోట్లు సంపాదించిందనో 1 కోటి రూపాయలు 50 లక్షలు లక్షలు ఇది ఇచ్చేస్తున్నారు. ఒక 5-6 ఉన్నారు ఎప్పుడు సమాజానికి సమాజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి నటీనటుల్లో కానీ ఏదైనా సరే సెలబ్రిటీలను చెప్పుకోవడానికి ఒక 6-7 ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలోనే ఏదైనా చేస్తున్నారు, వాళ్ళ సమాజ సేవ కూడా చేస్తున్నారు. కొంతమంది ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలనుకుంటే హాస్పిటల్ పెట్టో బ్యాంకులు పెట్టో ఏదో ఒకటి సంస్థలుగా కొంతమందికి ఆపరేషన్ చేస్తూ ఈ విధమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని సెలబ్రిటీలు అనుకున్నారు ఉన్నారు. వాళ్ళు అటువంటి అవసరం వచ్చినప్పుడు ఎంతైనా ఇవ్వగలిగేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ప్రజల కోసం. అటువంటి వాళ్ళు సెలబ్రిటీలు ఉన్నారు. అంతేగాని అడ్డమైన వాళ్ళందరినీ ముఖం రంగు పూసుకుని వాళ్ళందరూ సెలబ్రిటీలు కాదు. అది నా తాలూకా విన్నపం. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రజలు వాళ్ళ వల్ల వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్న తప్పించి వాళ్ళని మన అనవసరం లేదు చేసుకోమనండి. అంతేగాని మీరు మాత్రం వాళ్ళని ఏదో ఆకాశం నుంచి ఎంత మనుషులాగా చూడొద్దనేసి నా మనవి. థ్యాంక్ యూ సో మచ్.